కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. జన సైనికుల్లో జోష్ పెరిగిపోతోంది. ఈసారి పిఠాపురంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయి. మార్చి 14న భారీ బహిరంగ సభ కూడా జరగనుంది. దీంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. మరి పవన్ నుండి సంచలనమైన ప్రకటనలు ఏమైనా రానున్నాయా? ఈసారి ఎలాంటి తీర్మానాలను చేయబోతున్నారు? పదవుల్లో వాటాపై ఆశలు పెట్టుకున్న జనసేన శ్రేణులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా? పవన్ డిప్యూటీ సీఎం హోదాలో నిర్వహిస్తున్న ఈ ఆవిర్భావ సభ కావడంతో వైసీపీ నేతల్లో టెన్షన్ పట్టుకుందా? మరి జనసేన ఆవిర్భావ సభలో ఎలాంటి సంచలనాలు నమోదు కాబోతున్నాయి? మార్చి 14 రానే రాబోతోంది. ఇక మిగిలింది తక్కువ రోజులే. పవన్ ఎలాంటి సంచలన ప్రకటన చేస్తారా అని జన సైనికులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రజల తరపున ప్రశ్నించేందుకు జనసేన పార్టీని 11 సంవత్సరాల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్థాపించారు. పార్టీ పెట్టిన తర్వాత ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడ్డారు పవన్. టీడీపీ, బీజేపీలను కలుపుకొని గత ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. 100% స్ట్రైక్ రేట్తో తన పార్టీ తరపున అందరినీ గెలిపించుకున్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా తన వంతు పాత్రలు సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఏడాది జరగబోయే జనసేన ఆవిర్భావ వేడుకలకు ప్రాధాన్యత ఏర్పడింది. మార్చి 14 జనసేన ఆవిర్భావ వేడుకలను పిఠాపురంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించుకోబోతున్నారు. జనసేన అధినేత పవన్ గెలుపొందిన పిఠాపురంలో ఈ వేడుక నిర్వహించాలని పవన్ నిర్ణయించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు, ప్రజలకు జనసేన చేస్తున్న సేవ గురించి వివరించనున్నారు. దాంతోపాటు భవిష్యత్తులో జనసేనను ఏ విధంగా బలోపేతం చేయాలనే విషయాలపై కూడా చర్చించనున్నారు. ఏదేమైనా జనసేన ఘన విజయం తర్వాత జరగబోతున్న ప్లీనరీ కోసం జనసేన శ్రేణులు ఫుల్ జోష్లో ఎదురు చూస్తున్నాయి. పార్టీ బలోపేతం కోసం బూత్ లెవెల్లో సంస్థాగత నిర్మాణం గురించి పవన్ ఏ విధంగా ముందుకు పోబోతున్నారన్న దానిపై ఆసక్తి ఏర్పడింది. ఏపీ రాజకీయ చదరంగంలో జనసేన రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి దేశ రాజకీయాల్లో రికార్డులకెక్కింది ఆ పార్టీ. అయితే క్షేత్రస్థాయిలో ఇంకా బలం పెంచుకునేందుకు జనసేన పావులు కదుపుతోంది. ఆ దిశగా ఇప్పటికీ అడుగులు వేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఇంతకు 4-5 రెట్లు బలం పెంచుకునే దిశగా వ్యూహాలు రచిస్తోంది. అయితే తదుపరి ఎన్నికల నాటికి కూటమిలో పోటీ చేసినా, ఒంటరిగా పోటీ చేసినా జనసేన సీట్ల సంఖ్య పెరగడం ఖాయం. ప్రస్తుతం జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలుండగా రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లో కూడా పార్టీ బలపడేలా చర్యలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. మిగతా జిల్లాలతో పోలిస్తే గోదావరి జిల్లాలో జనసేనకు బలం ఎక్కువ. అలాగే ఉత్తరాంధ్రలో కూడా జనసేనకు పెద్ద ఎత్తున ఆదరణ ఉంది. అయితే గోదావరి జిల్లాలను పూర్తిగా జనసేన అద్దాగా మార్చేందుకు పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జనసేన ఆవిర్భావ సభను పిఠాపురంలో ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా అందులో భాగమే అంటున్నారు. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించడం ద్వారా ఆ ఇంపాక్ట్ ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా పడడం ఖాయం. అంతేకాదు ఉత్తరాంధ్ర జిల్లాకు కూడా ఆ ఎఫెక్టు తగులుతుంది. పార్టీని పూర్తి స్థాయిలో ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తరించి బలం పెంచుకునేందుకు పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. ఇక ఈసారి జనసేన ఆవిర్భావ సభకు సంబంధించిన సంచలనమైన నిర్ణయాలు ఉండబోతున్నాయని అంటున్నారు. అంతేకాదు చేరికలు కూడా పార్టీలో పెద్ద ఎత్తున ఉండబోతున్నాయంట. ఇప్పటికే తటస్థంగా ఉన్న వారితో పాటు వైసీపీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు మూకుమ్మడిగా జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నారంట. దీంతో జనసేనలో చేరబోయే వారంతా పిఠాపురం వేదికగా జరగబోతున్న ఆవిర్భావ సభలో జనసేన కండువ కప్పుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసుకునేలా చేయడం, రాష్ట్ర పునర్నిర్మాణంలో జనసేన పార్టీ పోషించే పాత్రతో పాటు సోషల్ మీడియా విషయంలో జన సైనికులు నిర్వర్తించాల్సిన బాధ్యతల విషయంపైన ఈ వేదికగా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ తన పార్టీ భవిష్యత్ విషయంలో క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. ఈసారి కీలకమైన ప్రకటనలుంటాయని అంచనా వేస్తున్నారు. గురిపెట్టిన లక్ష్యాన్ని అందుకునేలా సరైన దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే జనసేన ఆవిర్భావ సభ కోసం కమిటీలను నియమించారు. ఒకవైపు జనసేన జోరు పెరుగుతుంటే ఇంకోవైపు వైసీపీకి గడ్డు పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి.
ప్రజాప్రతినిధులు, పోటీ చేసిన వారు, మాజీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇంకోవైపు వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. కేసుల భయంతో చాలా మంది నేతలు పార్టీ మారడం ఖాయంగా తెలుస్తోంది. వైసీపీకి గుడ్ బై చెప్పే వారికి జనసేన మెయిన్ ఆప్షన్ గా కనిపిస్తోంది. జనసేన ఆవిర్భావ సభలో భారీగా చేరికలుండబోతున్నాయని సమాచారం. ఈ ఆవిర్భావ సభను నభూతో నా భవిష్యత్తు అన్నట్టుగా నిర్వహించాలని కూడా జనసేన నిర్ణయించింది. జనసేనకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీతో పాటు పార్టీ కీలక నేతలు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే లక్షలాది మంది క్యాడర్తో పిఠాపురం కొత్త రాజకీయ శోభను సంతరించుకోనుంది అని అంటున్నారు. ఇక వారందరికీ పిఠాపురం మర్యాదలు, ఆతిథ్యాలు చాలా ఘనంగా దక్కనున్నాయంటున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని సంబరపడే నియోజకవర్గంలో జన సైనికులంతా చాలా ప్రతిష్టాత్మకంగా దీనిని తీసుకుని ఇప్పటి నుండే ఏర్పాట్లలో మునిగిపోతున్నారు. మొత్తానికి జన సైనికులకు ఇది ఎంతో ఆనందాన్నిచ్చే వార్త అంటున్నారు. చూడాలి మరి జనసేన ఆవిర్భావ సభ ఎలాంటి సంచలనాలను నమోదు చేస్తుందో అన్నది.